నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఇంతకుముందు వీడియోలో మనం శరీరానికి, ఈ బ్రహ్మాండానికి గల సంబంధాన్ని తెలుసుకున్నాం. అయితే ఈ శ్రీదేవి ఖడ్గమాలలో ఉన్నటువంటి ఆవరణ దేవతలు మన యొక్క సూక్ష్మ శరీరాన్ని శుద్ధిపరుస్తాయి. ఆ ఆవరణ దేవతలు తెలుసుకునే ముందు అసలు మనకి ఎన్ని ఆవరణలు ఉన్నాయి, ఆ ఆవరణలు మన శరీరంలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందులో మనకి ఈ మొట్టమొదట త్రైలోక్య మోహన చక్రం అని ఉంటుంది. ఈ త్రైలోక్య మోహన చక్రం మన శరీరంలో మూలాధార చక్రానికి ఆధారంగా ఉంటుంది. మనం మూలాధారం అని మనం ఎలా అయితే చెప్తామో అదే రకంగా శ్రీదేవి ఖడ్గమాలలో ఆ మూలాధార స్థానాన్ని త్రైలోక్య మోహన చక్రం అని అనడం జరుగుతుంది. దాని తర్వాత కొంచెం పైకి వెళితే సర్వ ఆశా పరిపూరక చక్రం. ఈ చక్రాన్ని మనం షట్చక్ర పరిభాషలో స్వాధిష్టాన చక్రం అని అనడం జరుగుతుంది. దాని తర్వాత సర్వ సంక్షోభణ చక్రం. ఈ సర్వ సంక్షోభణ చక్రాలనే షట్చక్రాలలో దాన్ని మణిపుర చక్రము అని సంబోధించడం జరుగుతుంది. దాని తర్వాత సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఈ చక్రాన్ని అనాహత చక్రం అని అనడం జరుగుతుంది. ఆ తర్వాత సర్వార్థ సాధక చక్రం. ఇది మనకి విశుద్ధి చక్రము. ఇది మనకి కంఠస్థానంలో ఉంటుంది. అంటే ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్తే మూలాధార చక్రం అంటే మనం కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పుడు అమ్మవారి ఫోటో చూస్తున్నారు కదా మీరు, ఆవిడ అలా కూర్చుని ఉన్నప్పుడు బ్యాక్ సైడు కింద భాగాన్ని మనం మూలాధార చక్రం అంటాం. దానికి కొంచెం పైకి స్వాధిష్టాన చక్రం అంటాం. దానికి ఇంకొంచెం పైన అంటే అది నాభి స్థానం దగ్గరికి వచ్చేసరికి మణిపుర చక్రం అంటాం. దానిపైన హృదయ స్థానం దగ్గరికి వచ్చేసరికి అనాహత చక్రం అంటాం. దానిపైన కంఠస్థానం అక్కడికి వచ్చేసరికి విశుద్ధి చక్రం అంటాం. సో ఇప్పుడు మనం మూలాధారంలో త్రైలోక్య మోహన చక్రం అన్నాం, స్వాధిష్టానంలో సర్వాసా పరిపూరక చక్రం అన్నాం, మణిపురంలో సర్వ సంక్షోభణ చక్రం అన్నాం, అనాహతంలో సర్వ సౌభాగ్యదాయక చక్రం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు విశుద్ధ అంటే మన కంఠస్థానంలో సర్వార్థ సాధక చక్రం. దాని తర్వాత ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అంటే మనం బొట్టు పెట్టుకునేటటువంటి ప్రదేశం. అంటే నుదుటి మధ్యలో. అంటే ఈ మధ్య మనం బొట్లు కొంచెం కిందకి పెట్టుకుంటున్నాం, కానీ ఇదివరకు బొట్టు చక్కగా నుదుటి మధ్యలో పెట్టుకోవడం అనేది జరిగేది. సో అది సర్వ రక్షాకర చక్రం. దాని తర్వాత మనము ఆడవాళ్ళము అందరము పాపిడి మొదట్లో బొట్టు పెట్టుకుంటాం. ఎవరైతే ఈ వివాహం అయిన తర్వాత ఆ సుమంగళి తత్వానికి చిహ్నంగా పాపిడి మొదట్లో బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ పాపిడి మొదట్లో ఉన్నటువంటి చక్రం సర్వరోగహర చక్రం. దాని తర్వాత ఉన్నది సహస్రార చక్రం ఫస్ట్ పార్ట్. అక్కడ మనకి సర్వసిద్ధిప్రద చక్రం అంటారు. దాని తర్వాత
మిడిల్‌లో మిడిల్‌లో మనకి మాడు ప్రదేశం అనండి. అది సర్వానందమయ చక్రం. సో, ఇక్కడ నేనెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనకేమవుతుంది అంటే, ఆజ్ఞ దగ్గర నుంచి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పి మనకి 4 అంతఃకరణలున్నాయన్నమాట. ఈ 4 అంతఃకరణలో ఏంటంటే, ఆజ్ఞాచక్రం దగ్గర మనస్సుంటుంది. పాపిడి మొదటి దగ్గర బుద్ధి ఉంటుంది. దానికి కొంచెం పైకి చిత్తముంటుంది. ఆ పైన మనకి అహంకారం అని ఉంటుంది. అహంకారము అనంటే అది ఆహ్, నేను అనే స్పృహ. అంతే తప్పిస్తే అహంకారం అంటే కోపంతోటి, అది దర్పంతో ఉండేది కాదు. నేను అనే స్పృహ ఉండేదాన్ని అది అహంకారం అంటారు. అది సర్వానందమయ చక్రం. ఈ రకంగా మనకి చక్రాలకి ఈ యొక్క శ్రీ విద్య ఖడ్గమాలకి సంబంధం ఉందన్నమాట.